స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నావు నాయనా. గడిచిన కాలం అంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన నామమును స్తుతించడానికి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. జరుగుతున్న ఆరాధన మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాము నైనా. అయ్యా, నీకు స్తోత్రం. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఇంక నువ్వు రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని కూడా మీరు స్వాధీనపరుచుకున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా, ఆరాధన ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, నీకు స్తోత్రం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డని మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకునండి. ఆత్మతో సత్యముతో నీ ఘనమైన నామమును స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. అయ్యా, కూడి వస్తున్న ఒక్కొక్కరికి అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. వాక్యములో నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవి గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథం 66 అధ్యాయం 13వ వాక్యం. యెషయా గ్రంథం 66:13. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించెదను. యెరూషలేములోనే మీరు ఆదరించబడుదురు. హల్లెలూయా. ఇక్కడ ప్రభు పలుకుతున్న ఒక మాటను మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు అంటే, ఒకని తల్లి వానిని ఆదరించినట్టు నేను మిమ్మలను ఆదరిస్తాను. అంటే దేవుడు తల్లి స్థానంలోకి వెళ్ళి ఒక తల్లిగా బిడ్డని ఎలాగైతే ఆదరిస్తాదో అలాగనే నేను కూడా మిమ్మల్ని ఆదరిస్తాను అంటున్నాడు. మరొక మాట ఏంటంటే, యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. మనం ఇక్కడ కొంచెం ఆలోచించాల్సిన విషయం. దేవుడు అంటున్నాడు, నేను తల్లిలాగా మిమ్మల్ని ఆదరిస్తాను అన్నాడు. బాగుంది. రెండవ మాట అంటున్నాడు, యెరూషలేములోనే ఆదరణ దొరుకుతుంది, నేను అక్కడే మిమ్మల్ని ఆదరిస్తానంట. అంటే వేరే చోట ఆదరించడా? హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేము అంటే దేవుని యొక్క మందిరానికి సాదృశ్యం. దేవుని మందిరంలో దేవుడు ఆదరిస్తానంటున్నాడు. కాబట్టి వేరే ఎక్కడో ఒక చోట ఆదరణ దొరకదా? దేవుడు ఏడంటేనే ఆదరించడా? పక్క వాళ్ళని అడగండి. ఎక్కడుంటేనే ఆ దేవుడేగా. ఇంటికాడుంటే ఆదరించకూడదా? చర్చిలోనే వెళ్తేనేనా? ఆ చర్చికి వెళ్తేనా? పక్క వాళ్ళని అడగండి, పక్కన వాళ్ళని అడగండి. ఆ చర్చిలోకి వెళ్తేనేనా నా దేవుడు ఆదరించేది? ఇంట్లో ఉంటే ఆదరించడా? మళ్ళా చదవండి అర్థమయ్యేటట్టు. దేవుడే స్వయంగా అంటున్న మాట, ఒకని తల్లి వానిని ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరించెదను. నేనే మిమ్మల్ని ఆదరిస్తా. యెరూషలేములోనే. ఎక్కడంటే యెరూషలేములోనే మీరు ఆదరింపబడతారు. అక్కడే ఆదరించబడతారు. ఏ బయట ఇంట్లో కాకపోతే బయట ఆదరించలేదంటున్నా అమ్మ. యెరూషలేము అనగా దేవుని మందిరం, దేవుని ఇల్లు. ఆ ఇంటిలోనే మీరు ఆదరించబడతారు. హల్లెలూయా. ఆయన ఇల్లును గూర్చి ఆయన అంటున్నాడు, నా మందిరము
సకల జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుంది. కానీ మీరు దాన్ని దొంగల గుహగా చేస్తున్నారని మందిరాన్ని గురించి ఆయన కోప్పడ్డాడు. అంటే దేవుని మందిరం అంటే ఏంటంటే ప్రార్థనా గృహం. దేవుని మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం. కొన్ని చోట్ల ఏం జరుగుద్దంటే వాళ్ళ కులం వాళ్ళ వరకే కూడుకుంటారు, వేరే కులం వాళ్ళకి అవకాశం లేదు, ఎవరు రావటానికి లేదు. పొరపాటున జారిపోయి మా ఊర్లో మందిరం ఉంది, ఆదివారం మా ఊర్లో మందిరానికి వెళ్తాము. ఏం చేస్తాం, ఈ పెళ్ళి పెట్టే వాళ్ళు కూడా మిగతా రోజులు పెట్టకుండా ఆదివారం పూట పెళ్ళి పెట్టారు. రాకపోతే బంధువులు అనుకుంటారు, ఏమన్నా ఫీల్ అవుతారని వచ్చా. ఇక్కడ ఏమైనా మందిరం ఉందా అంటే వాళ్ళు అక్కడ ఉందండి, అది అక్కడ మందిరం ఉందంటే సరే వెళ్ళిపోయారు. ఈ నెల్లి నేరుగా మందిరంలో కూర్చున్నాను. ఆ కూర్చున్న కాడ నుంచి తెగ చూస్తున్నారంట అందరూ. హల్లెలూయా. పైకి కిందకి తెగ చూస్తున్నారంట. ఎవరు కొత్త అయినట్టుకుంది, తెలియదట్టుకుంది. ఇక్కడ నియమాలు నిబంధనలు తెలియక వచ్చినట్టున్నాడు ఈయన ఎవరో అని ఉండలేక వాక్యం, ఆయన పాస్టర్ వాక్యం చెబుతూనే ఉంటేనే ఈయన్ని కదిలిచ్చి, ఇదో ఏ ఊరి మీదే, ఏయ్యా పలానా ఊర్లో పెళ్ళి అంటేనో పెళ్ళికి వచ్చాను, ప్రార్థన వెళ్ళేవాడిని కదా, ప్రార్థన జరుగుతుంటే వచ్చాను. సరే కానీ ఏమిట్లు మీరు? మేము క్రైస్తవులు. అదేలే క్రైస్తవులే, కానీ ఏ కులంలో నుంచి యేసుప్రభుని నమ్ముకున్నాం అంటే ఏదో ఒక కులం నుంచి మొత్తానికి యేసై నమ్ముకున్నానయ్యా, క్రైస్తవుడిగా మారిపోయానంటే అట్ట కాదండి. ఇంతకి అసలు సంగతి చెప్పు, మీరు నాయుడులేనా? నాయుడు కులం నుంచి వచ్చిన వాళ్ళేనా? ఏంది ఇట్ట అడుగుతున్నావు? వాక్యం వినకుండా నా దుంప దించుతున్నావు? అది కాదులేండి, మాకు ఇక్కడ ఒక నియమం ఉంది. నాయుడు కులం వాళ్ళు మాత్రమే ఇక్కడ చర్చిలో ఉంటారు, వేరే వాళ్ళు ఎవరు రావటానికి కుదరదు, ఎవరికి వెళ్ళలేరు. క్రైస్తవులు అనగానే ఎస్సీ వాళ్ళు వీళ్ళు అందరూ వస్తుంటారు, అందుకని ఎవరిని బట్టి వాళ్ళని రానియం మేము. అచ్చం నాయుడులు అయితేనే ఇక్కడ మాకు అవకాశం ఉంది. అందుకు హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన మైండ్ పోయింది, ఇదేంద్రనైనా యేసు ప్రభు అంటున్నాడు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుంది. అందరు మనిషిగా పుట్టిన అందరికీ అది ప్రార్థనా మందిరం. వాళ్ళేమో అట్ట పెట్టుకున్నారు, ఏం చేద్దాం, ఇక్కడ అట్లాంటిది ఏమీ లేదు. ఇది సమస్త జనులకి ప్రార్థనా మందిరం. హల్లెలూయా. దేవుడు చెప్పింది కూడా అదే. అయితే మందిరం అనేటువంటిది దేవుని ఇల్లు. ఆమేన్. దేవుని ఇంటిలోనే మనందరికీ ఆదరణ కలుగుతుంది. దేవుడే అంటున్నాడు, ఒకని తల్లి వానిని తన బిడ్డను ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరిస్తా. హల్లెలూయా. దేవుడు తల్లిలాగా ఆదరిస్తాడు. అవును, తల్లిలాగా ఆదరించే దేవుడు. ఆయన మందిరానికి వస్తే మందిరంలో దేవుడు ఆదరిస్తాడు. ఎలాంటి స్థితిలో నువ్వు మందిరానికి వచ్చినా ఆదరణ దొరుకుతుంది. హల్లెలూయా. ఆరోగ్యం సరిలేక మందిరానికి వచ్చావా, మందిరంలో నీకు ఆరోగ్యం దొరుకుతుంది. హల్లెలూయా. కొంతమంది మందిరానికి వచ్చేస్తారు, కానీ మందిరంలో నిద్ర చేస్తానికి మంచాలు లేవు. మా చుట్టాలు ఎవరన్నా ఉంటే బాగుండు, ఎవరికడన్నా మంచాలు దొరికితే బాగుండండి. మందిరంలో పడుకోరు వాళ్ళు, వాళ్ళ చుట్టాలు ఇంటికి పోయి అక్కడ నిద్ర చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి మంచం లేదు కదా. హల్లెలూయా. ఆయన అంటుంది ఏంటంటే, నీకు సరి అయిన ఆదరణ కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా మందిరంలోనే నీకు ఆదరణ దొరుకుతుంది. మందిరంలో దొరుకుతుంది ఆదరణ. ఒక ఆమె దయ్యం బట్టి వచ్చింది. ఏమ్మా ఏంటి సంగతి అంటే, నాకు బాగాట్లేదన్నా, ప్రార్థన చేయించుకొని వెళ్దామని వచ్చాను. హల్లెలూయా. ప్రార్థన చేసి పక్కన ఉండి ఒక ఆమె అంటుంది,
2 రోజులు మందిరంలో కూర్చుని ప్రార్థన చేయరాదా? మందిరంలోనా? మందిరంలో ఎక్కడ ఉంటే ఎట్ట కుదురుద్ది? అటు కాదులే కానీ ఈసారి వచ్చి ఆదివారం వస్తాలే అని చెప్పేసి వెళ్ళిపోయింది. సరే వెళ్ళిపోయింది. ఏంటి మళ్ళీ ప్రార్థనకు రావట్లేదు ఏంటి అని చూస్తే, ఒకరోజు నేను వాళ్ళ ఊరిలో వేరే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాకి వెళ్ళా. పలానా బాగలేదని వచ్చింది. మళ్ళీ మధ్యలో 2 వారాల నుంచి రావట్లేదు, తగ్గిందా లేదా అని ఇంటికి వెళ్ళి చూస్తే, ఇంటికి ఏం చేసింది? రక్షరేఖలు కట్టింది. హల్లెలూయా. నిమ్మకాయలు కట్టింది. హల్లెలూయా. ఇంకా ఆమె వివరంగా నాకు చెప్పేది ఏముంది? అర్థమైంది. ప్రార్థనకు రావాలంటే ఛార్జీలు అవుతాయి, ప్రార్థనకి వెళ్తే వారం వెళ్ళాలా. ఈ గొడవంతా ఎందుకు? ఒక్కసారి 4,000 10,000 వాడు మొఖాన్ని ఎత్తే 4 నిమ్మకాయలు కడతాడు, ఒక రక్షరేఖని ఏదో రేకు కొడతాడు ఈ గోడకి, అదే బొద్దలే. హల్లెలూయా అని ఇంటికి అన్నీ కట్టించేసింది. వెళ్ళి ఒక అమ్మ ఎట్టుంది ఏంది అంటే, ఈ ఎట్టుందన్నా అట్టనే ఉందన్నా అంటుంది. మరి కట్టించావు కదా గుమ్మానికి నిమ్మకాయలు రచ్చరేకులు ఏంటంటే కట్టావు కదా, ఏందో వారం క్రమం తప్పకుండా తలకి స్నానం చేసి వాళ్ళు కొంతమంది అయితే ఎవడు పోసుకుంటాడు చీదర, ఎంతసేపు తలకి వెళ్ళదని ఎప్పుడో నెలకు 4 నెలలకు నీళ్ళు పోసుకునేవాళ్ళు. పేలు బట్టి అది ఊడిపోతే చూసా, ఆ ఊడి పారేసిన ఈకలు ఆ ఇంటికలన్నీ పెట్టి తాడు కట్టి, ఆ ఇంటికల తాడుకు ఒక తెల్ల రాయి కట్టి ఇంటికి యాలాడ కడతారు. ఈ పేలు బట్టి నీళ్ళు పోసుకొని ఈ మట్టి ఇంటికలు ఓడిపోయిన ఇంటికలు కట్టినా ఆ రాయికి కడితే ఆ రాయిని చూసి దెయ్యం వెళ్ళిపోద్దంట, ఆ ఇంటికి రాదంట. నిజమేనా? హల్లెలూయా. అపవిత్ర ఆత్మలు కదా, ఎక్కడ అపవిత్రత ఉంటుందో అక్కడే కూర్చుంటుంది దెయ్యం. పరిశుద్ధత ఉన్న కాడకి దెయ్యం రాదు. పక్క వాళ్ళని అడగండి, తల స్నానం చేసి వచ్చావా? పోయిన వారం పోసుకోలేదా అంటారు. ఏంది బెదరలు మమ్మల్ని కాదులే, వాళ్ళని వెళ్ళి సిస్టర్ని అట్టుకుంది అడుగుతున్నాను కదా. హల్లెలూయా. ఎంతకి పైకైనా స్నానం చేసి వచ్చావా లేదా అడగండి. అపవిత్రత ఎక్కడుంటుందో అపవిత్రత ఎక్కడుంటుందో అప్పుడేమొచ్చుద్ది? అపవిత్ర ఆత్మ వచ్చి అక్కడ కూర్చుంటుంది, అపవిత్రమైన పనులన్నీ చేపెత్తుంది. అందుకని పరిశుద్ధత కావాలా. హల్లెలూయా. హల్లెలూయా. హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడతాయి. హృదయం నింపాదిగా ద్వేషం, కోపం, కక్ష, ఈర్ష్య, అసూయ, పగ అంత గుండె నిండా ఉందనుకో, ఆ వ్యక్తి పరిస్థితి ఎట్టుంటుంది? బయటికి కదిలితే చాలు గజ్జి కంపలాగా, ముళ్ళ కంచెలాగా, రేగ్గంపలాగా లేచిపోయి, అరబాకు నాకు తెలుసులే ఊరుకో చెప్పకు, ప్రార్థనకి వెళ్తాను రండి, ఇప్పుడు నాకు రాలే కుదరదులే మీరు పోండి. ఏంద్రనైనా ఏమైందంటే పెద్ద దెయ్యం పట్టినట్టుందే, అర్థమవుతుంటలా. హల్లెలూయా. గుండె నిండా దేవుని పరిశుద్ధాత్మ నింపాదిగా నిండుగా ఉంటే పలకరిస్తే అప్పుడేం జరుగుతుంది? దేవుని మందిరం మీద ప్రేమ ఉంటుంది, దేవుని మీద ప్రేమ ఉంటుంది. కాబట్టి 7 సార్లు వెళ్ళి వచ్చాడంట మందిరానికి. 8వ సారి ఒక ఆయన వచ్చి పలకరించి, ఏమంటే దావీదు గారు మందిరం కాడికి ప్రార్థన చేసుకోవటానికి వెళ్దాం వస్తావా అంటే, ప్రార్థనకా మందిరం కాడికా? వెళ్దాంపా, ఇప్పటికి 7 సార్లు ఇల్లు వచ్చావు కదయ్యా, మళ్ళీ ఇప్పుడే ఎందుకు అరవకు. 7 సార్లు అయినా 8 సార్లు అయినా నా దేవుని మందిరానికి నేను వెళ్ళటానికి నాకు ఎంత సంతోషమో. ఎందుకని? దేవుని మీద ప్రేమ నిండుగా ఉన్నది కాబట్టి. వేరెవరు నిన్ను ఫోర్స్ చేయక్కర్లా, రా రా అని బెతరాడక్కర్లా, పో అని ఎవరు పొమ్మని చెప్పక్కర్లా. హృదయంలో ప్రేమ నిండి ఉంది దేవుని మీద, దేవుని మందిరం మీద గుండె నిండా ప్రేమ ఉన్నది. హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు, నా దేవుని మందిరాన్ని గురించినటువంటి ఆ తృష్ణత, ఆ ప్రేమ నన్ను భక్షిస్తుంది. దేవునికి ఒక మందిరం కట్టాలని, మందిరం కట్టాలని.
ఆయన మందిరాన్ని గురించినటువంటి ప్రేమ, ఇష్టం అలా ఉంటుంది. ఎందుకంటే అక్కడ దేవుణ్ణి కలుసుకునే స్థలం అది. ఆమేన్. మందిరం అంటే దేవుని మనం కలుసుకునే స్థలం అది. అందుకు ఆయన అంటున్నాడు, యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. పిల్లల పొట్టల పక్కనామం పొడుస్తుంది, కత్తి లేకుండా మాటలతోటే పొడుస్తుంది. గుండె పగిలిపోయింది, బాధ తట్టుకోలేక నేరుగా మందిరానికి వెళ్ళింది. ఏడ్చి వలపోసి బాధ అంతా చెప్పుకుంది. ఉదయం నుండి సాయంత్రం దాకా ఏడ్చినట్టే ఉంది. బాధ పంచుకుంది. యెరూషలేములో బాధ నివారణ అయిందా కాలేదా? ఆ ముసలి పాస్టర్కి అర్థం కాల. ఏమ్మా పొద్దుటి నుంచి మత్తుగా ఉన్నావు ఏంటి? లేదండి, నీ దాసురాలునైనా నేను ద్రాక్ష రసం తాగి మత్తుగా లేను, కానీ నా హృదయంలో బాధ ఉంది. బాధ అంతా దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటున్నా. అట్లానా? అవును. అలాగైతే దేని విషయం అయితే నీ హృదయాన్ని కుమ్మరించి ఏడ్చి కన్నీరు కార్చి ప్రార్థన చేశావో క్షేమంగా ఎల్లు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక. ఆమేన్. ఆయనేమో ఆమేన్ అని చెప్పేసి, నీకు దేవుడు ఇచ్చునుగాక, నీ ప్రార్థనకు ఉత్తరం ఇచ్చుగాక అని పాస్టర్ గారు అన్నారు. పరలోకంలోంచి ఆమేన్ అన్నాడు దేవుడు. ఏంటనే గర్భం స్టార్ట్ అయిపోయింది. సమూయేలు పుట్టాడు. ఆదరణ కలిగింది. హల్లెలూయా. ఆమెకు ఆదరణ కలిగింది. ఒక్క కొడుకుని దేవుని సేవకనిస్తే సమూయేలుని ఎంతమంది పుట్టారు అమ్మా? 3 కుమారులు, 2 కుమార్తెలు, 5గురిని దేవుడు తిరిగి మళ్ళా ఇచ్చాడు. ఒక్క కొడుకుని ఈమె ప్రార్థన చేసింది. పిల్లలు లేరని నింద, ఆ మాట వస్తుంది. ఆ బాధ తట్టుకోలేక ఒక్క బిడ్డని అయ్యా, పిల్లలకు కనలేదు, గొడ్డుపోతుంది అని ఆ మాటలన్నీ అనకుండా నా నింద పోయేటట్టు ఒక్క బిడ్డను కనిస్తే నీకే ఇచ్చేస్తా మొక్కుకున్న ప్రకారం బాబుని తీసుకొచ్చి మందిరం వదిలిపెడితే 5 బిడ్డలను దేవుడు ఇచ్చాడు. పక్క వాళ్ళని అడగండి, దేవుడికి ఇస్తే తీసుకొని ఎగ్గొడతాడా? లేదు. అని 5 రెట్లు తిరిగి మరలా 5 పిల్లల్ని ఇస్తాడు. హల్లెలూయా. ఆమె మనవి చేసుకుంది మందిరంలో. యెరూషలేములో దేవునికి మొర్ర పెట్టింది. యెరూషలేములో దేవుడు ఆమెను ఆదరించాడు. ఆమేన్. మందిరంలో తను చేసుకున్న మొర్ర విన్న దేవుడు యెరూషలేములోనే మందిరంలోనే ఆదరించాడు. చక్కటి కొడుకునిచ్చి ఆదరించాడు. హల్లెలూయా. వాస్తవానికి ఒకని తల్లి వల్లే ఆదరిస్తానన్న దేవుడు ఆ తల్లిని మనకి మంచి తల్లిని ఇచ్చాడు. హల్లెలూయా. మందిరమే మనకు తల్లి. ఆత్మీయంగా శారీరకంగా మనం చూస్తే ఈరోజు మదర్స్ డే. ఏ రోజు అంట? తల్లుల రోజు. హల్లెలూయా. మా అమ్మ బతికి ఉందన్న వాళ్ళు చేయొద్దండి. అమ్మ బతికే ఉంది, మీ అమ్మ బతికే ఉంటే చెయ్యెత్తు. అర్థమైంది కదా? హల్లెలూయా. ఆ పక్క వాళ్ళు చెయ్యి అటు పొడిసి అటు తట్టి చెప్పండి, మీ అమ్మకి జనవరి నుంచి ఇప్పుడు ఒక్క సీరన్న కొని పెట్టావా? అడగండి, పక్క వాళ్ళు అడగండి, పక్కన వాళ్ళు బెదరు కూడా. మీ అమ్మకి ఒక సీరన్న కొని పెట్టావా? అడగండి. ఎవరు సమాధానం చెప్పట్లే. పోనీ మా అమ్మకి నిజంగానే జనవరి నుంచి ఇప్పటి వరకు ఈ 5 నెలల్లో ఒక సీర కొనిపెట్టా నేను అన్నవాళ్ళు చేయొద్దండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళని బట్టి చేతులు ఎత్తిన చీర కొనిపెట్టిన ఆ కూతురులను కొడుకులను బట్టి యేసయ్యకి చప్పట్లు కొట్టండి. లేని వాళ్ళంటే ఎట్టగా వాళ్ళ అమ్మ లేదు కాబట్టి వాళ్ళు కొనిపెట్టలేదు, వాళ్ళు చూడలేదు. జనవరి 1 కనో క్రిస్మస్ కనో లేకపోతే మధ్యలో ఏదో విషయంలో అమ్మకి ఏదన్నా కొంచెం
ప్రేమ కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? కప్పెట్టి దాచిపెట్టాలంటే కుదరదు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, తల్లి లేదని లేక ఏడ్చే వాళ్ళు ఎంతమంది ఉంటే, ఉండి కూడా ఉన్న తల్లికి కాస్త ప్రేమతో ఏదైనా కొనిపెట్టే, లేక అంత అన్నం పెట్టి, లేక బయటికి వెళ్ళి ఏదన్నా కొనుక్కొచ్చి అమ్మ చేతిలో పెట్టి సంతోషించే కూతురులు కొడుకులు చాలా అరుదయ్యారు. హల్లెలూయా. దేవుని ఎరగని వారైతే విలువ తెలియదు, అమ్మ విలువ తెలియదు కాబట్టి వాళ్ళు సరిగా చూసుకోరు. హల్లెలూయా, 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 హల్లెలూయా. లేదు ప్రియులరా, తల్లి చాలా విలువైంది. 9 నెలలు పొట్టలో మోసింది, తర్వాత 5-6 నెలల దాకా సంకలో మోసింది, తర్వాత నువ్వు సచ్చేదాకా హృదయంలోనే పెట్టుకొని మోస్తానే ఉంటుంది. హల్లెలూయా. ఎంత ఎండగా ఉంది. ఈ పిల్లోడు పనికి పోయి ఎక్కడున్నాడో, వాడు తిన్నాడో లేదో. హల్లెలూయా. ఈ అమ్మాయి పనికి వెళ్ళింది, తిన్నదో తినలేదో, అల్లుడు సరిగ్గా చూసుకుంటున్నాడో లేదో, పెళ్ళి అయినాక కూడా వాళ్ళ పిల్లలు మాట వింటున్నారో లేదో, వాళ్ళ అత్త మామ మా అమ్మాయిని బాగా చూసుకుంటున్నారో లేదో. ఏమ్మా ఉంటుందా? కూతుర్ని గురించి ధ్యాస, ఆలోచన ఉంటుందా? రాదా? వచ్చుద్దంటో ఎప్పుడన్నానా? హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి కూతుర్లు వాళ్ళ ఆయన సరిగ్గా చూడటలేదు, కనీసం బోగ కూడా జరగట్లేదు, ఒక 1000 రూపాయలు డబ్బులు పంపించమ్మా, చాలా ఇబ్బందిగా ఉంది అని అన్నప్పుడు మాత్రం ఎప్పుడు లేని కోపం వచ్చుద్దా, ప్రేమ వచ్చుద్దా? హల్లెలూయా, హల్లెలూయా. కట్టకపోయావుగా కట్టనం, ఇంకా ఏముందని పొద్దాక ఫోన్ చేసి పీడిస్తావు. హల్లెలూయా. గదివి కోప్పడి పిల్లల మీద ఇసుక్కునే వాళ్ళు కూడా లేకపోలేదు. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. ఏమయ్యో ఇదిగో నిన్ను కాదు పిలిచేది, ఏందమ్మా? అమ్మాయికి డబ్బులు కావాలంట, కానీ ఆ పిల్ల 5,000 అడిగింది, ఓ 10,000 ఇచ్చిరాపో. హల్లెలూయా. ఆ పిల్ల కొద్దిగా ఇబ్బంది పడుతుంది కాబట్టి అడుగుతుంది, పోయిరాపో అని నీ భర్తని పురమాయించి పిల్లల కోసమని డబ్బులు ఇచ్చి రమ్మని పంపించే, ఆ పిల్లల గురించి ఆలోచించి చింతించి ఏడ్చి కన్నీరు కార్చి ప్రార్థన చేసే తల్లులు లేకపోలేదు, ఉన్నారు. ఆమేన్. పక్క వాళ్ళని అడగండి, చేదరించుకునే తల్లివా లేకపోతే కూతురు కోసం కొడుకు కోసం ఆలోచించే తల్లివా? హల్లెలూయా. ప్రియులారా, తల్లి రుణం తీర్చటం కష్టం అంట. తల్లి ఆదరిస్తుంది. ఎలాగా? ఆకలి తీర్చుద్ది, ఆదరిస్తుంది. హల్లెలూయా. పాలు తాగేటప్పుడు పాలిచ్చి ఆదరిస్తుంది. పెద్దవాడవుతున్నప్పుడు వాడు ఆటల్లో పడి రారా అన్నం తిందు అంటే, ఉండు ఈ ఒక్క ఆట ఆడి వస్తాను, ఆగు ఈ కొద్దిగా ఒక 2 నిమిషాలు ఆగు, వస్తాలే, తింటాలే, మీరు తినండి. కాదు రాయ్యా, వండి వేసుకొచ్చి నీళ్ళు పోసి అన్నం పెట్టి కొడుకు నిండా తిన్నాక అప్పుడు ఇంక పో ఆడుకోపో. హల్లెలూయా. గారిలో ఏదో వండింది వాళ్ళ అమ్మ, వాడు ఇంటికి ఈడితే 12 మంది ఉన్నారు పిల్లలు ఆడతా. ఒరే మీరందరూ ఎవరేళ్ళకి వాళ్ళు పోండి, రారా నువ్వు రాయ ఇంట్లోకి రాయ్యా రా అని చెప్పి తీసుకొచ్చి షాట్ను బీరువా షాట్ను కూర్చోబెట్టి, ఇవి ఒక్కటి తిను, ఈ 2 తిను, ఈ కొద్దిగా తిను. అమ్మ వాడు ఎవరు పిలుస్తున్నాడే, వాడు ఉన్నాడు మా స్నేహితుడికి, వాడు పోతా. ఒరే వాళ్ళందరికి తర్వాత సంగతిరా. హల్లెలూయా. నువ్వు తినయ్యా అని వాడు పొట్ట నిండా పెట్టుకొని కడుపు నిండా మా కొడుకు తిన్నాడని సంతోషపడుతుంది, మురిసిపోద్ది అమ్మ. హల్లెలూయా, హల్లెలూయా. తల్లి ఆకలి తీర్చి పిల్లల్ని ఆదరిస్తుంది. ఆమేన్. రెండవది,
పిల్లల ఏదైనా బాధ కలిగింది, వాళ్ళకి ఏదైనా రోగం వచ్చింది, వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చింది, బిడ్డకి ఏదైనా బాగలేదు, ఈ మనిషి అన్నం కూడా తిందో, ఆ పిల్లకే లేక ఆ పిల్లోడికో తగ్గి బాగుంది అన్నదాకా ఇంకా ఆ పిల్లల గురించిన ధ్యాసే తప్ప తన కడుపు సంగతి, తన ఆకలి సంగతి చూసుకోదు. హల్లెలూయా. అదేంటంటే తల్లికి ఒక్కదానికే ఉంటుంది ఆ మనస్సు, ఆ బాధ. కడుపులో ఉన్నప్పుడు తను తిన్న ఆహారం అంతా ఎవరు తిన్నారు? నువ్వు తిన్నావా, నీ పక్కింటి వాళ్ళు తిన్నారా? అడగండి. మెమ్మ పొట్టలో ఉన్నప్పుడు మెమ్మ తిన్న అన్నం అంతా పీక్కుని లాక్కుని మొత్తం రక్తం రూపాలు నువ్వే తిన్నావా లేక పక్కింటి వాళ్ళ? ఏమ్మా? హల్లెలూయా. ఆమె తిన్నదంతా మనమే తింటివి. హల్లెలూయా. పోనీ అంతటితో అయిపోయిందా? గుంజి గుంజి ఉన్న అడుగు పాలు ఒక్క సొక్క కూడా వదిలిపెట్టకుండా పాలు అంతా పీకి పీకి అన్ని బొట్లు రక్తం కలిస్తేనే ఒక పాలు బిందువు అవుతాయి. అట్టటి పాలు బిందువులు మొత్తం లాగి పడేసి ఆమెను బక్కమ్మని చేసింది మనమే కదా, అవునా కాదా? హల్లెలూయా. అది పుట్టిన తర్వాత కూడా తినరా, తినయ్యా, నువ్వు తినమ్మా, నేను తర్వాత తింటాను. అట్ట కాదు పట్టు అని నోట్లో పెట్టి కుక్కి కుక్కి కడుపు నిండా పొట్ట నిండా పెట్టి మన ఆకలి తీర్చేది అమ్మ. హల్లెలూయా. హల్లెలూయా. ఆ అమ్మ చాలా విలువైంది. హల్లెలూయా. హల్లెలూయా. తినో తనకో దాచిపెట్టి కూడబెట్టి పావలా పావలా దాచిపెట్టి ఏం లేవు ఇంట్లో, ఏమి లేవు అసలు, ఏ బొత్తికి ఏమి లేవు, కూర కూడా లేవు అని అంటారే. కొడుకు ఏదన్నా బాగల, కూతురికి ఏదన్నా ఇబ్బందిగా ఉంది, అప్పుడు ఎక్కడెక్కడ చీరల్లో నుంచి అరల పొరల్లో నుంచి దాచిపెట్టిన అన్నీ బయటికి తీసుకొస్తారు. హల్లెలూయా. ఏమి లేవంటివి కదా, ఊరుకోయో చిన్నోడిగే బాగలేదు ఆసుపత్రిలో చూపియొద్దాం, 15,000 నువ్వు దాచిపెట్టుకొని ఏమి లేవన్నావు నన్ను. వీడు పెద్దోడు అరుతుంటే రవ్వాకరా, మీకోసమే కదంట అయ్యా దాచుకుంది నేను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులరా, తల్లి విలువ వేరు. హల్లెలూయా. అంటే తండ్రి విలువ తక్కువడని కాదు, కానీ తండ్రి కంటే కూడా తల్లి చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో ఒకని తల్లి వానిని ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. హల్లెలూయా. 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 తల్లి ప్రేమ వేరుగా ఉంటుంది. ఎంత ప్రేమ అంటే వాళ్ళ అమ్మాయిని ఎవరింటికో పంపించిందంట. వాళ్ళే అంట్లు గడుగుతా, అమ్మాయి నువ్వు కూడా 4 గంటలు గడుగు అన్నారంట. ఎట్టుందమ్మా అమ్మాయి చూసొద్దా అని వాళ్ళ అమ్మ పోయింది. పోయేసరికి నన్నే అమ్మో అంట్లు కడగమన్నారే, కడిగావా? కడిగాను, చూడు అదంతా బూడిదంతా అయింది, కడిగా. అయ్యో నా బిడ్డని అంట్లు గడుగునెత్తున్నారు వాళ్ళు. వద్దుగానే అమ్మాయి పదంగా సర్దుకో, వెళ్ళిపోదాంపా, ఇంటికి పోదాంపా. ఏదో సెలవులు 4 రోజులు ఉంటుంది అనుకున్నా, కానీ అమ్మో నా బిడ్డ అంట్లు గడిగితే ఎట్ట, ఎంత ప్రేమ. హల్లెలూయా. హల్లెలూయా. నా పిల్ల ఏ పని చేయకూడదు. షోరూంలో సూట్ కేసుల్లో అక్కడక్కడ పెడతారు చూడు, షోరూంలో పెట్టిన బొమ్మలో అట్టాగనే ఉండాలి. రేపు పిల్లి అయినాక అయ్యగారి చేతికి పెడితే బట్టలు ఉతకని చేతగాని దాన్ని, కూర సరిగ్గా చేయను వండను చేతగాని దాన్ని నేను చేసుకొని నేను ఏడ కష్టపడతా అక్కర్లేదు. మావయ్య ఎత్తుకెళ్ళి జాగ్రత్తగా తీసుకెళ్ళి సూట్ కేసులు పెట్టుకొని బీరువాలు పెట్టుకో, సాక్కోపో. గారాబం. హల్లెలూయా. తన్నే కాడ తన్నాలా, పెట్టే కాడ పెట్టాలా, పని నేర్పే కాడ నేర్పాలా. పని చేత కాకపోతే పోయిన కాడ పరిస్థితి ఏంది? హల్లెలూయా. తల్లి ప్రేమెత్తది, తల్లి గద్దెత్తది, తల్లి శిక్షిస్తుంది, తల్లి పని నేర్పిస్తుంది. అన్ని పనులు నేర్చుకోవాలి. ఆమేన్. అన్ని పనులు నేర్చుకోవాలా.
హల్లెలూయా. నేర్పే అమ్మ లేదు, నాన్న లేదు, ఇద్దరు పోయారు. అనాదిగా పక్కింట్లో శారదీసిన ఆయన ఇంట్లో సాకుడు తండ్రిలాగా ఆయన శారదీత ఇంట్లో బతుకుతుంది. అన్ని పనులు నేర్చుకుంది, ఆత్మీయత నేర్చుకుంది. లోకరీతిగా ఏ పని చేత కాదు అనేది లేకు, అన్ని పనులు నేర్చుకుంది. ఎంతవరకు నేర్చింది అంటే చివరికి ఆమె ఆత్మీయతను చూసి దేవుడు కనికరించి రాణి స్థానంలో ఉంచితే 127 సంస్థానాలకి, ఇంత పెద్ద దేశాలన్నిటికీ, ఇన్ని దేశాలన్నిటికీ కూడా ఆమె రాణిగా ఉండి అంతటిని చూసుకుంటుంది. హల్లెలూయా. అంటే అన్ని రీతిలుగా ఆరితేరింది. అన్ని జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ముందు దేవుని భయం ఉంది, దేవుని భక్తి నేర్చింది, దేవునిలో జ్ఞానం సంపాదించింది. దైవ భయం వస్తే చాలు, దాన్ని ఇనికిడితే మొదట నా రాజ్యము నా నీతిని ఎతకండి, తర్వాత మీకు ఏం కావాలో అవన్నీ అయ్యే వస్తాయి. మన పిల్లలకి అది నేర్పాల. ఏమి నేర్పాలమ్మా? పక్క వాళ్ళని అడగండి. దేవుని పిల్లలకి, మన బిడ్డలకి మనం ఏం నేర్పించాలా? హల్లెలూయా. పాలు విడిచాడు, తీసుకెళ్ళి మందిరంలో వదిలిపెట్టింది. ఎమ్మటి పిల్లడు ఏం చేశాడంట? సాగిలపడి నమస్కారం చేసి మొక్కాడంట. అయ్యో, ఇప్పుడే పాలు విడిచాడు ఈ పిల్లోడికి, మొక్కాడు. మందిరానికి వెళ్ళిపోయిన వెంటనే వెళ్ళొస్తాను బాబు బాయ్ అంటుంటే అమ్మ బాయ్ అంటాను, మందిరంలోకి వెళ్ళిపోయాడు. అదేంది? 3 ఏళ్ల పిల్లోడు అమ్మని వదిలిపెట్టేసి మందిరంలో సమర్పించితే సేవలో త్యాగం చేసుకుని అక్కడే ఉండటానికి ఒప్పుకున్నాడు. ఎల్లగానే సాగిలపడి మొక్కి నమస్కారం చేశాడు. ఇదేంది ఈ చిన్న వయసులో ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది? హల్లెలూయా. ఇప్పుడు 7 ఏళ్ళు 8 ఏళ్ళు వచ్చిన బడిలోకి వదిలిపెడితే నువ్వు రా నా పక్క కూర్చుంటే ఉంటా, లేకపోతే నేను ఉండను, వెనక ఏడితే వస్తా. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకని? ఇంటిలో ముద్దులు ఎక్కువ, ఇంకేంటి అయ్యి మొక్కలు ఎక్కువ. ఇప్పుడు నాయన 6 ఏళ్ళు 7 ఏళ్ళు వచ్చి 8 ఏళ్ళు వచ్చినాక నువ్వు లేక నేను ఉండనే. ఎందుకంటే ముద్దులు పెడతారు, మొక్కలు పెడతారు, వాళ్ళు అడిగిందంతా పెడతారు కాబట్టి నెత్తినెక్కి కూర్చుంటారు. నువ్వెంత చెబితే అంతే. కొడుక, నువ్వు కోరుకున్న తిండి హాస్టల్లో ఎవడు పెడతాడు? హాస్టల్లో నేను పోను హాస్టల్కి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమించాలా, గద్దించాలా, హెచ్చరించాలా, దైవ భయాన్ని భక్తిని పిల్లలకు నేర్పాలా. బాలుడైన సమూయేలుని మందిరంలో తీసుకెళ్ళంగానే వాళ్ళ అమ్మ చెప్పిందా? నమస్కారం చేయి బాబు అని చెప్పిందా? లేదు. ఇంటికాడే పాలు ఇస్తానే అన్ని ప్రాక్టీస్ చేసి నేర్పించింది, బోధ చేసింది. హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి, మీ పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు? అమ్మాయి అన్నం తినరాదు, నాకు ఇప్పుడు వద్దులేపా, మీరు తినండే. తినమ్మా, మా అమ్మ కదా, మా అమ్మకి మా బుజ్జి కదా, మా కన్న కదా, మా జున్ను కదా. హల్లెలూయా. హల్లెలూయా. కన్నవారు, కన్న తల్లి తండ్రి పిల్లల్ని పెంచడం కూడా నేర్చుకోవాలి. హల్లెలూయా. ఏలేడు వాడు చెప్పినట్టు నువ్వు వినేదేంది? నువ్వు చెప్పినట్టు వాడేనారు. అంతేనమ్మా? అవునా కాదా? ఇది కొట్టమాకో. ఎందుకు అట్ట కొడతావు? మూర్ఖుడాలా, చిన్న పిల్లలు కదా. హల్లెలూయా. కొట్టబాకో, వాళ్ళు కొడితే ఎట్టాగా లేబాకో. ఏంది 9 అయితే నిద్ర లేవలేదా? ఇంకా లేదు. ఊరుకో, నీకేం తెలుసు? అంటులు నేను కడుగుతాను, నీ కూర నేను వండుతాను, బట్టలు ఉతికేది నేను, అన్ని పనులు నేను చేస్తాను, నీకేందే? ఏళ్ళగా మొద్దు నువ్వు బయటికి పోరదా? 9 కాబట్టి 11 లేస్తారు మా పిల్లలు. హల్లెలూయా. హల్లెలూయా. పెళ్ళి అయినాక 11ంటికి లేస్తే పంతులు గారు ఊరుకుంటాడు కదమ్మా, చెప్పరు. హల్లెలూయా. ఒక పిల్ల అంట బడికి పోయి, సార్ నేను 9ంటికి నిద్రలేసేది, ఇప్పుడు 7ంటికి వ్యాన్ వస్తే గబగబ మా అమ్మ నీళ్ళు పోసి పంపించింది, 9 తర్వాత లేస్తాను, అప్పుడు లేవు అని అంత
ఎదురు బల్ల మీద వేసేదంట. వీళ్ళంత లేవు, నువ్వు ఇంటికాడ నిద్రపోతానని చెప్పి నేను కూడా అట్లా నేను నిద్రపోతే నేను క్లాస్ ఏం చెప్పాలరా అని బెత్తం ఒకటి తెచ్చి పడుకొని ఉన్నాడంట. అట్ట కుదరదు అబ్బాయి, ఇట్ట కాదంటే అట్ట కాదు నేను ఇంతే లేచేది 9ంటికి అని చెప్పి దాని మీద ఇటు పెట్టుకుని అంతా పడుకున్నాడు. ఈపి సాఫ్ అయింది దాకా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా బాధపడేసి అయ్యో అమ్మో లేత సార్ సార్ కొట్టమగ సార్ సార్ హల్లెలూయా. ఇంకొకసారి ఈ రకంగా కానీ క్లాసులో నిద్రపోయి మాకు ఇంటికాడ అట్ట అలవాటు అని అంటే కుదరదు. లేదు పిల్లలకి సమూయేలుకు వాళ్ళ అమ్మ నేర్పినట్టు భక్తి నేర్పాలి. ఆమేన్. 3 ఏళ్ళ పిల్లోడింది, పాలు మరిచేది 3 ఏళ్ళకా 2 ఏళ్ళకా? ఎన్ని ఏళ్ళకమ్మా? 6 ఏళ్ళకా? హల్లెలూయా. నన్ను అడిగితే 5 ఏళ్ళు అని చెబుతే నేను 5 ఏళ్ళు దాగా. హల్లెలూయా. 5 సంవత్సరాల దాకా పాలు తాగుతానే ఉన్నా. 5 ఏంది 6 ఏంది 7 ఏళ్ళు 8 ఏళ్ళు వచ్చినా కానీ మన భుజాల మీద ఎక్కించుకొని కిందకి దించడం అదేదో. అప్పట్లో అవన్నీ ఉంటాయి, డ్రామాలు, వీధి డ్రామాలు, నాటకాలు అవన్నీ ఉంటాయి. అటొక్కాలు ఇటొక్కాలు వేసుకుని పక్కన పైన కూర్చోబెట్టుకునేవాడు, పైన జుట్టు పట్టుకునేది పద పద అని లాగుతా తీసుకెళ్ళి అదంతా అయిపోయిందాక అక్కడే మోస్తానే ఉండేవాడు. ఏమండ కొట్టడం. మా నాన్నకి గారాబు ఎక్కువ, మా అమ్మ మాత్రం ప్రేమే. కోపం వస్తే తాట లేచిపోవాల్సిందే. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు ఎన్ని పొలాలు చేయలే కానీ ఇల్లు ఏమి లేదు, బోరుగా పైనుంచి కింద దాకా అంత పొలాలు, అంత సౌటి పర్ర అంటారు, అంత సౌడు, బురద జారి పడితే బురద అంతా అతుక్కుపోద్ది. ఎగిరి ఆ ఆటలు ఆడేసి మళ్ళీ ఇంటికి వస్తే గుడ్డలో మొత్తం పేరకపోయి మట్టి బురద. ఇది వదలతరా, అటు బాబాకు అక్కడ ఆడుకోబాకండి, యువతలు ఆడండిరా, గుడ్డలు పాటు చేసుకోవద్దనంటే మరుసటి రోజు వాళ్ళందరూ పిలిచారు. పొయ్యి మొత్తం బురదంతా పోసుకొని వచ్చేది. హల్లెలూయా. ఇటంతా ఆయిల్ కర్రలు అవన్నీ ఉంటాయి. ఆయిల్ మెల్లి ఒకటి తీసుకుంటే నీళ్ళు పోస్తారు అని చెప్పి నీళ్ళు పోసి ముందు ఇంక మొదలు పెడుతుంది. హల్లెలూయా. చేయి పట్టుకొని కొడితే ఇక్కడ నుంచి చివరికి కింద దాకా అన్ని వాతలే. హల్లెలూయా హల్లెలూయా. ఆ వాయిలు మెల్ల చేతడి పొడుగు మెల్లి పట్టుకుంటే ముక్కలై చేతులు చివరికి జాన పొడుగు మొక్కే మిగిలేది. అది ముక్కలు అయిపోయిన దాకా కొడుతుంది. హల్లెలూయా హల్లెలూయా. కొట్టి తాట లేచిపోయి తెల్లటొల్లుగానైతేనా నెత్తురు కదులు కనపడతాయి. ఇది కర్రీ ముఖం కాబట్టి కనపడగా ఉడుకుడుకు నీళ్ళు పోస్తూ ఉంటే వామ్మో వాయ్యో అని ఎగురుతూ ఉంటే ఆమెగా నీళ్ళు పోసి ఆ కదువులన్నీ వాసినవన్నీ ఆ తోలు లేచిపోయినవన్నీ తౌడేదాను సబ్బు పెట్టి ఉడుకుడుకు నీళ్ళు పోతుంటే మంట పుట్టి ఎగిరేవాడిని. ఎగురుతా వాయ్యో అంటుంటే ఆమె ఏడిచేది. హల్లెలూయా. అంత అరువైన దెబ్బలు కొట్టింది కాబట్టే హల్లెలూయా దేవుని కృప వల్ల దారిలో ఉండగలిగాం. హల్లెలూయా. కాబట్టి పిల్లల్ని ఏం చేయాలా? ప్రేమించుడి. ఏం చేయాలి? గారాబం ఎక్కువ చేయమాకండి, తేడాలు వస్తాయి. మరీ గారాబం అంటే రేపు తేడాలు వస్తే వాళ్ళు చెడిపోయిన దానికి కారకులు మీరే అవుతారు. హల్లెలూయా. చిన్నపిల్లలు కాబట్టి పోనీళ్ళే చిన్నపిల్లలే అని 1-2 సార్లు గట్టిగా లైఫ్ లాంగ్ నాకు గుర్తున్నాయి చూడు, అట్టటి గట్టి కొట్టేసేసి రాయ్ అమ్మా వస్తున్నా చెప్పు ఇంకంతే, ఇంక రెండోసారి కొట్టక్కర్లా. దెబ్బ విలువ తక్కువ అయిపోద్ది. మాటకి అని అంత ఎత్తున తిట్టేట ఇట్ట ఒత్తితే అట్టకు దెబ్బ తగులుద్ది. మా అమ్మ అట్టాగే చేసుద్దిలే, నా ఆటలు ఎట్నే సాగుతులే, మా నాన్న కూడా అంతేనా. హల్లెలూయా. అట్ట కాదు, గుర్తుండాలి. హల్లెలూయా హల్లెలూయా. తల్లి తన బిడ్డని ఆదరించినట్టు ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని ఆదరిస్తాను. శ్రమ కలిగిందా
మందిరంలోకి రా, ఆదరణ కలిగి చేస్తాడు. వ్యాధి కలిగిందా, మందిరంలోకి రా, ఆయన స్వస్థపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మర్యాద తెలియని వాళ్ళు ఇప్పుడు ఫోన్లు చేస్తారు. తెలియదు కదా, దేవుని భయం ఉన్నోళ్ళు, భక్తి ఉన్నోళ్ళు కావచ్చు, వాళ్ళ చుట్టాలు హాస్పిటల్లోనే ఉన్నారు. అందాక ఎందుకు ముందే చేయొచ్చుగా. ఇప్పుడు ఈ టైంలో ఎవరైనా చేస్తారు చెప్పండి? గమనించండి, దేవుని భయం కావాలా. తల్లి ఆదరించినట్లు దేవుడు మనల్ని ఆదరిస్తాడు. మందిరంలోనే దేవుడు మనల్ని ఆదరిస్తాడు. ఎలాంటి స్థితిలో మనం ఉన్నా, ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నా, మన పరిస్థితులన్నీ చేయి జారిపోయినాయి, ఇంకా లాభం లేదు, బతకదో లాభం లేదు, అయిపోయింది అని చివరి దశకి చేరిన స్థితి అయినా పర్వాలా, ఆదరణ కలుగుతుంది. ఆయన ఆదరించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదరించే దేవుడు ఆయన. తల్లిలాగా మనల్ని ఆదరిస్తాడు. ఒక తల్లి లాంటి ఆదరణకర్త అయిన దేవుడు మనల్ని ఆదరిస్తాడు. కాబట్టి మనకి ఎక్కడికి వెళ్ళాలంటే, నీ పరిస్థితి ఎంత దయనీయమైన, తల్లిలాగా ఆదరించే దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆయన ఆదరిస్తాడు. హల్లెలూయా. రెండవది, అమ్మ కడుపు నింపి ఆదరిస్తుంది. 2, శ్రమ కలిగితే తప్పించి ఆదరిస్తుంది. 3, ఆ తల్లి ఏం చేస్తుందంట, తల్లి తన చిత్తాన్ని నెరవేరిస్తే, తనను సంతోషపెడితే ఆమె సంతోషిస్తుంది. ఎప్పుడు తన బిడ్డను గురించి తల్లి సంతోషిస్తుందంటే, పౌలు అంటాడు, నా పిల్లలు నీతిని అనుసరించి నడుచుకుంటున్నారని వింటే అంతకు మించిన ఆనందం నాకు ఇంకేముంటుంది. హల్లెలూయా. నా పిల్లలు బాగున్నారు, డబ్బులు సంపాదించారని కాదు, ఎకరాలు కొన్నారని కాదు, నా బిడ్డలు మంచి ఉద్యోగం చేస్తున్నారని కాదు, నా పిల్లలు నీతిని అనుసరించి నడుచుకుంటున్నారు, అది నేను వింటే అదే నాకు చాలా సంతోషం. ఆమేన్. దేవుని కోరిక కూడా అదే, నా బిడ్డలు నా మార్గాన్ని అనుసరించి నా చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. అది ఆయనకు ఆనందం, సంతోషం. దేవుడు కోరుకుంటున్నాడు మనమంతా ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండాలని. ఒక తల్లి స్థానంలో దేవుడు ఆనందిస్తాడు ఎప్పుడు అంటే, మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉన్నప్పుడు, ఆయన ఇష్టాన్ని మనం నెరవేరిస్తే అప్పుడు ఆయనకి సంతోషంగా ఉంటుంది. హల్లెలూయా. దేవునికి మనం ఇష్టలుగా ఉండటం అంటే, ఆయన వద్దన్నది చేయకూడదు, ఆయన చేయమన్నది చేస్తే, ఒక తల్లిలాగా ఆయన మనల్ని మన యందు మనలను బట్టి ఆనందిస్తాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి విస్తారమైన వాటి మీద నిన్ను ఏలుబడి చేస్తానికి అధికారిగా చేస్తానని మనలో ఆయన రారాజు అయితే మనల్ని యువరాజులుగా, యువరాణులుగా రాజ్యాధికారం ఇస్తాడు. ఆయన సంతోషిస్తాడు. ఆమేన్. కాబట్టి మనం దేవుణ్ణి సంతోషపెట్టే వారిగా ఉండాలి. ఎప్పుడు సంతోషిస్తాడంటే, మనం ఆయన మాట వినాలి. దేవుడు ఏది చేయమన్నాడో అది చేస్తే ఆయనకు సంతోషం. హల్లెలూయా. ఒక వ్యక్తిని పిలిచాడు, 5 తలాంతులు ఇచ్చాడు. అయ్యా, నేను 5 తలాంతులు తీసుకెళ్ళి వ్యాపారం చేశాను, ఇంకొక 5 తెచ్చా, ఇదిగో తీసుకో అని ఇస్తే అతను మెచ్చుకొని అంటున్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు, కష్టపడ్డావు, 5కి 5 సంపాదించావు, మంచిది, నీకు నేను ఒక హోదా, ఒక పరిపాలన అధికారం ఇస్తున్నాను అని చెప్పి పక్కన అధికారం ఇవ్వటం జరిగింది. మరి మరొక వ్యక్తి వచ్చాడు, 2 దేనారాలు నాకు ఇచ్చావు, వ్యాపారం చేసి 4 చేశా, తీసుకొస్తే బలా నమ్మకమైన మంచి దాసుడని మెచ్చుకున్నాడు. ఇంకొకడు వచ్చాడు, అయ్యా నువ్వు కఠినుడివి, విత్తని చోట కోసేవాడివి అని నాకు ముందే తెలుసు, విత్తనాలు చల్లని చోట పంట కోసుకునేవాడి అంత మూర్ఖుడు అని నువ్వు ఇచ్చిన దాన్ని తీసుకెళ్ళి మూట కట్టి భూమిలో దాచిపెట్టావు, నీది నువ్వు తీసుకో అని అంటున్నాడు. నువ్వు కష్టపడవు, సోమరోడివని నాకు తెలుసు, అందుకే నీకు ఇచ్చిందే ఒక్కటే, ఆ ఒక్కటి కూడా మూలన పెట్టావా? హల్లెలూయా.
లేదు, కష్టపడాలి. పక్క వాళ్ళతో చెప్పండి, పని చేయని వాడు కూడు తినటానికి అర్హుడు కాదు. కష్టపడాలా, దేవుడు ఇచ్చిన వరాన్ని వాడుకోవాలి, మూల పెట్టకూడదు. వాడకపోతే కత్తి అయినా తుప్పు పట్టిపోయినట్టు, వాడకపోతే వరమైన మూలం పాడైపోద్ది. వాడుకోవాలి. దేవునికి పంచిపెట్టే వరం ఇచ్చాడా, పరిచర్య చేయి. ఊడ్చే వరం ఇచ్చాడా, ఊడు, ఉపయోగించు దేవుని కోసం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని దృష్టికి నువ్వు నమ్మకమైన పనివాడిగా కనపడాలి. హల్లెలూయా. వారిని ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఎక్కడంట, యెరూషలేములోనే ఆదరిస్తారు. కాబట్టి ఆదరిస్తానని చెప్పినటువంటి దేవుడు తప్పకుండా మనల్ని ఆదరిస్తాడు. దుఃఖం వ్యాధి వల్ల ఆదరణ లేకుండా పోయిందా, స్వస్థపరిచి నీకు ఆదరణ ఇస్తాడు. లేదా నీకు తినటానికి లేక ఆకలితోటి ఆదరణ లేకుండా ఉన్నావా, నీ కడుపు నిండా ప్రతి జీవికి గుప్పిలిప్పి పోషించే దేవుడు నీ ఆకలి తీరుస్తాడు, ఆదరణ కలిగిస్తాడు. ఆమేన్. నీవు ఏ సమస్యలోనో, ఏ కష్టంలోనో, దుఃఖంలో ఉన్నావా, ఆయన మందిరంలోనికి రా. ఆయన దగ్గర నీకు ఆ సరైన ఆదరణ దొరుకుతుంది. ఆమేన్. ఆదరించే దేవుడు చేతులు చాపి పిలుస్తున్నాడు. నేనే నిన్ను ఆదరిస్తా, మందిరంలోనే ఆదరిస్తా, నా చేతిలోనికి రమ్మని పిలుస్తున్నాడు. కాబట్టి ఆదరించే దేవుని ఒడిలోకి చేరిపోదామా? అందరు లేచి నిలబడదాం, అందరు లేచి నిలబడదాం, కళ్ళు ముద్దాం, తలలు వంచుదాం. తల్లిలా ఆదరిస్తానన్న దేవా, సరైన ఆదరణ నీ దగ్గరే దొరుకుతుంది. బంధువుల వద్దనో, మనుషుల వద్దనో, అధికారుల వద్దనో ఎక్కడెక్కడో దొరుకుతుందని మనుషులంతా లెక్క తిరిగి వేసారి సోలిపోయి కోలబడే కంటే నీ యొద్దనే నాకు ఆదరణ దొరుకుతుంది. సరి అయిన ఆదరణ నీ దగ్గరే చిక్కుతుంది. నన్ను ఆదరించండి యేసయ్య. నా ప్రతి పరిస్థితి ఎరిగినవాడా, నన్ను అర్థం చేసుకునే దేవా, నన్ను ఆదరించమని చేతులెత్తి కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. తల్లి వలె ఆదరించే దేవుడు ఆయనే అంటున్నాడు, నిన్ను ఆదరిస్తానని. ఆదరణ లేక ఏ స్థితిలోని ఉన్నావో ఆలోచించి ఆయన చేతులు చాపి అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి దయాళుడైన తండ్రి, వందనాలు. కూడి వచ్చిన నీ పిల్లందరినీ చేతులకు అప్పగిస్తున్నా. తల్లివనే యెరూషలేములోనే నేనే నిన్ను ఆదరిస్తానని మాట ఇచ్చిన తండ్రి, వందనాలయ్యా. ఆదరణ కరువైన ఈ లోకంలో, ఆరోగ్యం సరిలేని ఈ పరిస్థితుల్లో, సమస్యలు చుట్టుముట్టి, యుద్ధ భయాలు, భయంకరమైనటువంటి శత్రు భయాలు, విరోధాలు, వ్యతిరేకతలు, నిందలు, అవమానాలు, తిరుగుబాట్ల ఈ భయంకరమైనటువంటి దుష్ట దినాలలో, ఈ దుర్దినాలలో మాకు ఆదరణ నీ ఒడిలోనే దొరుకుతుందని మాట్లాడారు. వందనాలయ్యా. నన్ను ఆదరించయ్యా అని ఎవరైతే అడుగుతున్నారో, ఏ స్థితిలో వారికి ఏ విధమైన ఆదరణ కావాలో వారికి అవసరమైన ఆదరణ వారికి అనుగ్రహించబడునుగాక. ఒడిలో వచ్చి వాలిపోయిన ప్రతి ఒక్కరి జీవితంలో నెమ్మది, సమాధానం కలుగునుగాక. తరుముకొచ్చే శత్రు వారిని తరుముకుంటూ, వారిని వెంటాడుతూ, విసికించి వారిని ఏడ్పిస్తున్న శత్రు యేసు నామములో అదృశ్యమై పోవునుగాక. సమస్యలు సద్దనిగిపోవునుగాక. కన్నీటికి ముగింపు పలకబడునుగాక. వారి ప్రతి అక్కర తీర్చబడునుగాక. ప్రతి పరిస్థితిలో మార్పు కలుగునుగాక. నీ కృపగల హస్తం వారిపై చాచి ఉంచి ఆదరించమని, ఓదార్చమని, కన్నీరు తొడవమని, సమాధానం ఇచ్చి ఘనత మహిమ మీరు పొందమని
వారు అర్పించబోతున్న కానుకను అంగీకరించి వారు తినబోతున్న ఆహార పదార్థాలను పరిశుద్ధపరిచి చేయబోయే పరిచర్యను బట్టి వారికి తగిన ప్రతిఫలం దయచేయమని ఆశీర్వదించి ఘనత మహిమ మీరే పొందమని ప్రతి వాని యొక్క అక్కర తీర్చి మీ సమృద్ధిలో ప్రతి ఒక్క బిడ్డని మీరే మీ కౌగట్ట చేర్చి ఓదార్చి ఆదరించి బలపరిచి ధైర్యపరిచి మహిమ గల నీ సింహాసనం చేరే వరకు నిలకడగలిగి భక్తిలో స్థిరంగాను పరిశుద్ధంగాను విశ్వాసంలో నమ్మకంగా నీ కొరకు ఎదురు చూసేవారిగా ఒక్కొక్కరిని స్థిరపరిచి సిద్ధపరచమని కోరుతూ ఘనత మహిమ నీకు మాత్రం చెల్లిస్తూ మహిమతో మధ్యాకాశానికి రానున్న మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రిని దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. అందరికీ వందనాలు.